నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో ఫిలిపిన్ మహిళలను చంపివేస్తూ ఉన్నారు. ఎందుకంటే గాని కువైటీలు ఎవరైతే ఉన్నారో వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, అలాగే వాళ్ళ మీద లైంగిక వేధింపులకు పాల్పడినప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోతే కానీ ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. అలాగే తాజాగా సాద్ అబ్దుల్లా ప్రాంతంలో అయితే తన యొక్క స్నేహితురాలిని, ప్రియురాలిని ఇంటికి తీసుకువెళ్లి ఒక కువైటీ వ్యక్తి మనం చూసుకుంటే తలకు వేసుకుంటే సుమాగు ఏదైతే ఉందో దానికి నల్ల తాడొస్తుంది కదా, అది తీసి ఆమెను తీవ్రంగా గాయపరిచి చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఆమె ప్రస్తుతానికి మనం చూసుకుంటే పోలీసులు ప్రవాస మహిళని చెప్పేసి ఆసియా దేశాలకు చెందిన మహిళని చెప్పి ప్రకటించడం జరిగింది. తాజాగా ఆమె యొక్క మృతదేహాన్ని సిక్ విభాగానికి తరలించిన తర్వాత ఆమె యొక్క పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత ఆమె ఫిలిపిన్ దేశానికి సంబంధించిన మహిళని చెప్పేసి కువైట్ అధికారులు అయితే తెలపడం జరిగింది. అలాగే కువైట్ లో ఉన్న ఫిలిపిన్ ఎంబసీ ఇంకా ఈ యొక్క హత్య పైన ఏ విధంగానూ స్పందించలేదు. కువైట్ లో ఉన్న భారతీయ మహిళలు కానీ ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండనమ్మా. కువైట్ లో ఇటువంటి దారుణాలు చాలా జరుగుతూ ఉన్నాయి. కొన్ని మాత్రమే మీడియా వరకు వస్తూ ఉంటే మీడియా వరకు రాకుండా లోపలే పంచాయతీల ద్వారా తెగిపోయేటి చాలా ఉన్నాయి. ఈ యొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించగలరు. ఎందుకంటే గాని మనం రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు మనకు చూసేదానికి మంచివారిగానే కనపడతారు, కానీ మన మీద ఒక కన్ను వేసి ఉంచి మన మీద ఎవరూ లేనప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడతారు. ఈ విషయంలో భారతీయ మహిళలు, అమ్మాయిలు అందరూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే గతంలో చూసుకుంటే సాల్మియా ప్రాంతంలో ఒక భారతీయ అమ్మాయి నడుచుకుంటూ జమియాకు వచ్చి సామాన్లు కొని వెళుతూ ఉంటే ఒక వ్యక్తి ఫాలో చేయడం జరిగింది. వెంటనే ఆ అమ్మాయి తన దగ్గర ఉన్న ఫోన్ ద్వారా వీడియో తీసి, ఫోటో తీసి పోలీసులకు పంపించడంతో ఆ యొక్క వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆ యొక్క అమ్మాయి ఎవరైతే ఉందో తెలివిగా గాని వ్యవహరించకుండా ఉంటే కానీ ఆ యొక్క అమ్మాయి పరిస్థితి కూడా వేరేలా ఉండేది. కాబట్టి కువైట్ లో ఉన్న వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అలాగే చాలా మంది ఇటీవల కాలంలో ప్రేమ అని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పరచుకొని చివరికి ఇలా అవుతూ ఉన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.